రూమ్‌లో దాడి జరుగుతోంది. అంటే మాక్సిమం మాకు అందుతున్న విజువల్స్ కావచ్చు, ఆ స్పాట్‌లో చూసిన దాంట్లో మీరు మీ మీద చాలామంది మీ మీదకి కర్రలు తీసుకొనొచ్చారు. తర్వాత తోసే ప్రయత్నం చేశారు. ఆల్‌మోస్ట్ ఆల్ మిమ్మల్ని టచ్ చేసే ప్రయత్నం కూడా జరిగింది. సో, ఆ టైంలో ఆహ్, ఎక్కడ అసలకి ఏమనిపించింది మీకు? ఆ ఫ్రాక్షన్ సెకండ్స్‌లో ఇంకా అప్పుడు ఇట్ ఇస్ ఎన్ ఎమోషన్. అప్పుడు ఏమనిపిస్తుంది? వాళ్ళు కొడితే నేను కొడతా అంతే. వాళ్ళు తిడితే నేను తిట్టా అంతే. ఎక్కడ భయపడాల్సిన అవసరం భయపడటం ఏంటి ఇంకా? ఏదో జరిగిపోద్ది. భయపడి ప్రయోజనం ఏంటి? హ్మ్. 68 సంవత్సరాలు బతికా నేను. ఇంకెన్నాళ్ళు బతుకుతాం సార్ కృష్ణమోహన్ గారు? ఇంకో 10 సంవత్సరాలు. 68, 70, 80, 80 బతికితే ఎక్కువ ఆరోగ్యంగా. ఏం చేస్తారు? లోకేష్ గారి ఆర్డర్స్‌తో చంపేస్తారా? చంద్రబాబు ఆర్డర్స్‌తో చంపేస్తారా? నువ్వు ఎక్కడ నేననేది ఏంటంటే అన్నిటికి సిద్ధమయ్యాను సార్. అన్నిటికీ సిద్ధమయ్యే రాజకీయాల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. నేనెప్పుడు తప్పు చేయలేదు. బట్ ఏం తప్పు చేస్తే ఒప్పేసుకుంటాం. ఈ దౌర్జన్యాలకి, ఈ హింసలకి, ఈ దాడులకి నేను వ్యతిరేకం. నా మొత్తం లైఫ్‌లో చూడండి నేను ఎప్పుడు వ్యతిరేకమే. అలాంటి వ్యక్తి మీద మీరు ఇవాళ దాడి చేశారే, అలాంటి వ్యక్తి యొక్క ప్రాపర్టీని ధ్వంసం చేశారే, అలాంటి వ్యక్తి యొక్క కార్లు ధ్వంసం చేశారే, భార్యాబిడ్డలు వెంటబడ్డారే, ఎక్కడికి పోతారయ్యా మీరు? ఎక్కడి దాకా వెళ్తారు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మూల్యం చెల్లించరా దీనికి? టైం విల్ డిసైడ్. పైన భగవంతుడు లేడా? ప్రజాస్వామ్యం లేదా? పోలీసులు కొల్లుడైపోతే సరిపోయిందా? ఎక్కడ న్యాయం ఎక్కడుంది సార్? పోలీసులు ఎవరండి? రక్షించవలసిన వాళ్ళు. ఎవరి నుంచి రక్షించాలండి? సమాజంలో దుష్టశక్తుల నుంచి రక్షించాలి. దుష్టశక్తులు పోలీసులు కలిసిపోతే ఏం చేయాలి ఇంకా? 7 గంటల సేపు ఇక్కడ మారణకాండ చేస్తుంటే, నా వ్యక్తులు ఎవరు రావడానికి వీలు లేదని కొట్టేస్తుంటే ఏం చేయాలి సార్ ఇది? అంబటి తన మాటలు అంటే ప్రెస్ మీట్ల ద్వారో, లేకపోతే తన మీడియాతో మాట్లాడే మాటల ద్వారో కొందరు నాయకుల్ని టార్గెట్ చేయడం. అంటే కుటుంబంలో ఉన్న ప్రధాన నాయకులందరినీ టార్గెట్ చేసేవాళ్ళు. అంటే అట్లా నేను చెప్పేది టార్గెట్ అంటే మీకేం ఆస్తి తగదలు రాజకీయ పరంగా రాజకీయ పరంగా అదే నేను కూడా చెప్తుండే రాజకీయ పరంగా మీరు మాట్లాడే పరుష పదజాలము లేకపోతే కొన్ని మాటలు వాళ్ళని ఆ రకంగా నాకేంటి? నేను పరుష పదాలు ఏం మాట్లాడను, ఘాటుగా మాట్లాడతాను. ఇదే లోకేష్ రెడ్ బుక్ అంటే నా కుక్క కూడా లెక్క చేయదంటే అది పురుష పద్యాలమా? అతనికి ఏమైనా గుచ్చుకుంటే నాకు ఏమైనా ఇబ్బందా? అంటే నీ రెడ్ బుక్ చూసి భయపడిపోవాలా? రోజు ఓటి పోసుకోవాలా మేము? నీ రెడ్ బుక్ ఇది ప్రజాస్వామ్య దేశం కదా? నీ రెడ్ బుక్లు ఎవడు కావాలంటే లోపలేస్తావా? వేసి ఏం చేస్తావు? ఆ రెడ్ బుక్ నేను లెక్క చేయనంటే ఇది పురుష పద్యాలమా? ఇది అన్పార్లమెంటరీనా? మళ్ళా చెప్తున్నా, లోకేష్ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని మళ్ళా రీట్రేట్ చేసి చెప్తున్నా. ఎక్కడ వెనక్కి వెళ్ళను నేను మాట్లాడేది పొలిటికల్, ఖచ్చితంగా మాట్లాడుతున్నా. ఎక్కడ వెనక్కి వచ్చే ప్రశ్న లేదు. మీతో పాటు గతంలో మీ సామాజిక వర్గానికి సంబంధించిన కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు, లేకపోతే కాపు లీడర్లు చాలామంది మీ ప్రాంతంలోనే ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు మద్దతు రాకపోవడం ఏంటి కారణం? ఎవరు చెప్పారు మద్దతు రాలేదని? కుములుతున్నారు. వాళ్ళ పొలిటికల్ స్ట్రక్చర్లో ఉండి కుములుతున్నారు. చూస్తారు దీని ప్రతిఫలం. అన్యాయాన్ని అన్యాయం అనలేరా? బయటకు మాట్లాడలేక బయట మాట్లాడకుండా మీకేమైనా పర్సనల్గా ఫోన్ చేసి అవన్నీ ఇప్పుడు అసందర్భం కూడా. చాలా మంది మాట్లాడుతున్నారు, చాలా మంది డిఫర్ అవుతున్నారు, నడుస్తూ ఉంటుంది. సీ లేటర్. ఇంకా వాళ్ళ ప్రభుత్వం 2 సంవత్సరాల 3 సంవత్సరాల 4 మాసాలు 2 మాసాలు ఉంది కదా. అందరూ ఏదో మాట్లాడుతుంటారు. ఏమీ ఇబ్బంది ఏమీ లేదు సార్. తెల్లారిపాటికి ఏమీ జరిగిపోదు. దీని పర్యవసానాన్ని తప్పనిసరిగా భగవంతుడు వాళ్ళకి ఇస్తాడు. దాని అంటే అంబటి రాంబాబు రాబోయే రోజుల్లో రంగా కాపు నాయకుడిగా రంగా ఎంత ఫేమస్ అయ్యారు, ఈ చర్యని తద్వారా తాను ఒక కాపు నేతగా రంగా స్థాయిలోకి వెతకలేదు. ఎందుకంటే మీరు జైల్లో ఉన్నప్పుడు కూడా చాలా ఈ మా కాపు రంగా తర్వాత అంబటి రాంబాబు అని మీ పార్టీలో వాళ్ళు కొంత ఎస్టాబ్లిష్ చేశారు. అయితే అట్ ద సేమ్ టైం రంగాతో అంబటి రాంబాబు ఏమీ చేయలేదా అనేది కాదు, అంబటి అంటే రంగాకు సంబంధించిన కొంత వ్యక్తులు కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. చూడండి కృష్ణమూర్తి గారు, రంగాతో నేను పోల్చుకోలేను. రంగా ఇండిపెండెంట్ కూడా గెలిచాడు. అదే నేను చెప్పాను. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ కూడా గెలిచాడు.
నేను ఇండిపెండెంట్గా నాకు డిపాయిట్ కూడా రాదు. ఇట్స్ అ ఫ్యాక్ట్. మారినాయి పరిస్థితులు. వంగవీటి మోహన్ రంగా అతి దారుణంగా హత్య చేయబడ్డాడు. ఆయనతో నేను ఎలా పోల్చుకున్నాను? నేను పోల్చుకోలేను. సో ఎవరన్నా అప్రిషియేట్గా మా అంబటి రాంబాబు రంగా అని అంటే ఓకే, అది వాళ్ళ అభిప్రాయం తప్ప నేను అలా అభిప్రాయపడను, నేను అలా భావించుకోను. బట్ ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేసే వ్యక్తిని, అంతేగాని ఎవరినో అన్యాయంగా కొట్టమనో చెప్పండి. నాకు చరిత్రలో నేను 89లో శాసనసభ్యుడిని. అన్యాయంగా కొట్టమను, అన్యాయంగా చంపమను ఎప్పుడు చెప్పను సార్. నాకు తెలుసు, నేను ఎడ్యుకేటెడ్, సమాజంలో ఉన్న ఎన్లైటెన్గా చక్కగా ఆలోచించాలనేటువంటి తాపత్రయం ఉన్నటువంటి వ్యక్తిని నేను ఎక్కడ అలా తప్పు చేయను. సో ఇవాళ మా కాపు సోదరులందరూ అంబటి రాంబాబు రంగా లాంటి వాడు అని అంటే అన్నండి, తప్పే ఉంది వాళ్ళు. కాదు, నేను దానికోసం ప్రయత్నం చేస్తున్నానంటే అంటే ఈ అవకాశాన్ని ఆ విధంగా వాడుకునే ప్రయత్నం జరుగుతోంది అనేది కూడా మీ మీద మీ ప్రత్యర్థులు కూడా అలా వచ్చేయచ్చు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. నాకు కులం ఉంది సార్, ఇక్కడ నాకు కులం ఉంది. ఇట్ ఇస్ ఎ మేజర్ కమ్యూనిటీ ఈ రాష్ట్రంలో. అవునా? 200%. ఏం రాశారు సార్ నన్ను, మీరు ఆశ్చర్యపోతారు, మీరు విని ఉండరు. నా రిమాండ్ రిపోర్ట్లు ఏం రాశారు తెలుసా? విన్నారా మీరు? చూశాను సార్. నేను ఎప్పుడన్నా అన్నానా? చెప్పండి, మీరు నిరూపించిన రాజకీయాలు మానేస్తా. చంద్రబాబు రా అన్నానంట. ఏందండి ఇది? నాకు మొత్తం నా మీద కూర్చున్నందరికి అమ్మారే, పేర్లు కూడా చదివమన్నా. మొత్తం టోటల్గా నాకు 2 అల్లుళ్ళు కమ్మారు, 3 అల్లుళ్ళు. ఏంటిది అంటే కమ్మాసంత రెచ్చగొట్టి నా మీద పంపించి నా ఇల్లు తగలేంచి, అంటే నా ఇల్లు తగలేస్తే ఎవరు రెస్పాండ్ కారు. చంద్రబాబు అంటే మాత్రం కమ్మాసంత రెస్పాండ్ అవుతారు. నన్ను కేసులు పెట్టి లోపల పెడితే నాకెవరు రెస్పాండ్ కారు. లేదు, నా కారులు తగలేస్తే, నా ఇల్లు తగలేస్తే, నా పెళ్ళాం బిడ్డల మీద ఎంట పడితే నాకెవరు రెస్పాండ్ కారు. ఎందుకంటే అంబటి రాంబాబు కులం లేని అనాథ. ఇక్కడ వాళ్ళకే కులం ఉంది. ఏంటి సార్ ఇది? ఇదేనా ధర్మం? ఇదేనా న్యాయం? ఇదేనా? దీనికి సమాధానాలు దొరకవా? కొద్దిగా లేట్ వస్తాయి, అన్నిటికీ సమాధానాలు వస్తాయి. ఈ సంఘటన దాంతో అంబటి రాంబాబుకి గుంటూరులో టౌనో లేకపోతే రూరల్లో ఎమ్మెల్యే వైసీపీ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఏం కృష్ణమోహన్ గారు, నేను మాడేది ఆ చర్చ జరిగే వాళ్ళకి మీకు కూడా చెబుతున్నా. ఈ పార్టీలో నాకు ఎక్కడ టికెట్ అడిగితే ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ అడిగితే నాకు టికెట్ ఎవరు? కన్ఫర్మ్ అవటం ఏంటి? నేను గుంటూరులో పోటీ చేయాలని నేను అనుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో పోటీ చేయమని చెప్పి నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా పంపించారు. నాకు కన్ఫర్మ్, ఈ ఇన్సిడెంట్ వల్ల కన్ఫర్మ్ అవటం ఏంటి? ఇన్సిడెంట్ వల్ల కన్ఫర్మ్ అయింది నాకు ఎప్పుడూ కన్ఫర్మ్ అయింది. పార్టీలో మొదటి నుంచి వచ్చిన 4 మీరు ఒకరు కదా.